దుర్యోధనుడు పుట్టుక నుంచి కూడా పాండవులను ద్వేషించడానికి గల కారణం ఏంటి? పాండవులు నిజంగా పాండవులు కాదా? దుర్యోధనుడు ఏమనుకునేవాడు? యాక్చువల్లీ చెప్పాలంటే కుంతి కంటే గాంధారే ముందు గర్భం దాల్చింది, కానీ ప్రసవం అనేది జరగలేదు. చాలా రోజులు పట్టింది. ఆ తర్వాత తన పిండాన్ని తీసుకెళ్ళి 100 కుండల్లో పెడితే 100 కుండల్లోనూ 100 మంది కౌరవులు పుట్టారు. అయితే అదే సమయంలో కౌరవుల కంటే ముందు కుంతి తనకున్న వరం కారణంగా రకరకాల యమధర్మరాజు, వాయుదేవుడు, ఇంద్రుడు సహాయంతో అశ్విని తారలతోటి ఈ 5 పుత్రుల సంతానాన్ని అయితే కనింది. కానీ అంటే చెప్పాలంటే టెక్నికల్లీ పాండవులే వీళ్ళకంటే ముందు పుట్టారు. అయితే దుర్యోధనుడు మొదటి నుంచి అనేది ఏంటంటే, అసలు పాండవులు మా వంశానికి సంబంధించిన వాళ్ళే కాదు, వాళ్ళు కౌంతేయులు. కుంతికి పుట్టిన వాళ్ళు కౌరవులు ఎలా అవుతారు? తన పాండురాజు కానీ ధృతరాష్ట్రుడు కానీ పుట్టిన వాళ్ళు అయితే మాత్రమే కౌరవులు అవుతారు, రాజ్యాధికారం చేపట్టగలుగుతారు అని దుర్యోధనుడి వాదన. ఇది ఒకటైతే, ఇంకోటి ధృతరాష్ట్రుడు మొదటి నుంచి అనుకునేది ఏంటంటే, మా ఇద్దరిలోకి పాండురాజు నాకు ఇద్దరిలోకి నేనే పెద్దవాడిని కాబట్టి నాకు రాజ్యాధికారం ఉండాలి. కేవలం అంధుడిని అనే ఒకే ఒక్క కారణం చేత నన్ను తీసి పక్కన పెట్టారు. కాబట్టి నా కొడుకునైనా సరే ఎప్పటికైనా సరే నేను రాజుని చేసి తీరుతాను అనుకునేవాడు. కానీ వీళ్ళిద్దరికీ వ్యతిరేకంగా ధర్మరాజుని మొదటిసారి పట్టాభిషేకం చేశాడు భీష్ముడు. అందుకనే అప్పటి నుంచి కూడా, పుట్టిన దగ్గర నుంచి కూడా పాండవుల్ని ద్వేషిస్తూ ఉండేవాడు దుర్యోధనుడు.